అన్నీ బాగున్నాయా? అన్నీ గతంలో ఎలా ఉంది? గతం మీద బాగున్నాయా? ఓకే, మీరంతా మనసులో అని చెప్తుంటే మీ అందరూ హ్యాపీ. నేను కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి విద్యార్థుల పట్ల ఎక్కువ బాధ్యత వహిస్తూ అన్నీ కూడా నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ మరి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని విషయాల్లో కూడా మరి లోకేష్ గారికి చెప్పిన తర్వాత మరి స్కూల్ యూనిఫామ్ మీకు ఎంత నాణ్యతగా ఉన్నది మీ అందరికి కూడా తెలుస్తుంది. ఎక్కడా కూడా ఏ బొమ్మ వేయకుండా, పార్టీకి సంబంధం లేకోకుండా మీ యూనిఫామ్ మీది అని తెలుసుకునేటట్టుగా మరి చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మరి సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉన్న పిల్లలందరికీ కూడా మరి ఏదైతే ఏ ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో మరి సుమారు 4,600 రూపాయలతో మీ అందరికీ కూడా ఏదైతే దుప్పటి, అదేవిధంగా జాంకానా, అదేవిధంగా చలికి కప్పుకునే దుప్పటి ఒకటి, స్వెటర్లో, నైట్ డ్రెస్ 2 జతలు, టవల్స్, మరి ఇవన్నీ కూడా 4,600 రూపాయలతో ఒక్కొక్క విద్యార్థినికి ఇవ్వటం జరిగింది. మరి మీరు అందరూ కూడా దీన్ని ఏదైతే మీ గదిలోకి తీసుకెళ్ళాక మీరు మీ పేరెంట్స్తో ఫోన్లో మాట్లాడినప్పుడు మీరు తప్పనిసరిగా ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా మీ అందరి పట్ల బాధ్యతగా ఉందనేది మీరు అందరూ కూడా చెప్పవలసిన బాధ్యత మీరు అందరూ కూడా తీసుకోవాలి. ఈ 2 సంవత్సరాలు ఇంత సంతోషంగా ఉన్నారంటే రేపు 3 సంవత్సరాలు ఇదే సంతోషంగా ఉంటారు. భవిష్యత్తులో మీరు 5 సంవత్సరాల్లో ఎంత సంతోషంగా ఉన్నదనేది మీరు తెలియపరిస్తేనే మీ తల్లిదండ్రులు కూడా మా పిల్లలు భవిష్యత్తులో బాగుండాలి అనుకుంటే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు బాధ్యతాయుతమైన పరిపాలన ప్రతి ఒక్కరికి కూడా కావాలి. అదేవిధంగా ఏదైతే ఈ సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉన్న స్టాఫ్ అందరూ కూడా మీ పట్ల బాధ్యత వహిస్తూ మీ అందరి పట్ల కూడా ఏదైతే ఇదిగా ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ తప్పనిసరిగా మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. 3వ తరగతి నుంచి డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు కూడా వీళ్ళంతా ఇక్కడ ఉండడం జరిగింది. అలాగే వీరందరికీ ఎప్పుడు మనం చూసుకునేవన్నీ కూడా 26 సంవత్సరాలు నా సర్వీస్లో ఇప్పటిదాకా ఎప్పుడు ఇచ్చడం లేదు. అలాగే పూర్వం ప్రభుత్వం మన విద్యార్థులకు ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని ప్రతి చిన్న సమస్యను కూడా తీరుస్తూ మంచి అవి కూడా మీకు త్వరలో కూడా అందుతాయి. ప్రస్తుతానికి ఇప్పుడు వచ్చినాయని కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎలిమెంటరీ స్కూల్ పిల్లలందరికీ కూడా చదివేట ఆరోగ్య సంబంధించిన కిట్స్ కూడా అందించడం జరిగింది. నియోజకవర్గ పరిధిలో ఉన్న మన దగ్గర ఉన్న హాస్టల్ స్టూడెంట్స్ అన్ని యావరేజ్ 4,600 పడుతుంది సార్. ఒక మెటీరియల్ ఇప్పుడు మనం ఇచ్చేది సార్. ఆ 34,50,000. ఎప్పుడైనా మీకు ఇలాంటి మెటీరియల్ ఇచ్చారన్నా పిల్లలు? మీరు కూడా 3వ తరగతి నుంచి హాస్టల్లో ఉంటూ వచ్చారు కదా. 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఉలన్ బ్లాంకెట్, నైట్ వేర్ డ్రెస్సెస్, టర్కీ టవల్స్. ఓకే, హాస్టల్ నుంచి ఎవరైనా మొబైల్ అన్ని సెట్ సార్ కదండి మీ పక్కన ఇటు చూడమ్మా ఒకసారి. రైట్. అలాగే నెంబర్ 2 హాస్టల్ గర్ల్స్ హాస్టల్ ఓ సెట్ అనుకోండి. నెంబర్ 1 గర్ల్స్ అనేది నెంబర్ 1 1 కూడా రండి. 1 కూడా మెరుగు పెట్టండి. పట్టుకొని జాగ్రత్తగా ముందు కట్టాం. ప్రభుత్వం ఎంత బాధ్యత ఉందో అన్నది. ఓకే, బాగానే వస్తుందో తల్లి. రైట్. మై మెంటల్ తీసుకోమని రాదా ఇలా పెట్టుకో సార్ దగ్గర. అవును, కాలేజ్ హాస్టల్ తింటున్నారా? ఉన్నారు. చాలా బాగుంది సార్. మీ తల్లికి అన్న మీ తల్లిదండ్రులకు చెప్పాలి. సార్ రైట్. సెంటెన్స్ సార్ కాలేజ్ హాస్టల్ అలా వచ్చాయి. అనగానే షేడీలు పెట్టుకోండి సార్. మాస్టర్ అనగానే వచ్చారు. ఓకే ఓకే పడుతుంది. కట్ చేసుకో. ఎన్నో ఓకేలు ఖర్చు.
నుంచున్న వాళ్ళు బాగా చదువుకోవాలి మీరు. ప్రభుత్వం చేస్తున్నప్పుడు ప్రోత్సాహకాలు మీరు కూడా బాగా చదువుకుంటారు. కొద్దిగా చాలా ఇప్పుడు వీళ్ళకి తల్లికి వందనం కూడా పడతాయి. జిల్లాలో కూడా 95% స్టూడెంట్స్కి ఇచ్చేసారు చాలా ఇచ్చాను ఇది ఎక్కడమ్మా చదివేది? సెపరేటా? కాదండి ఫస్ట్ ఇయర్ సార్ ఇంకొకరు ఉన్నారు. రైట్.